కుటుంబాన్ని ఎలా చూడాలో రాదు. ఇవి చిన్న ప్రశ్నలు కాదు, ఇవి చాలా పెద్ద ప్రశ్నలు. మరొక 2 ప్రశ్నలు అడుగుతాను, చెప్పండి. నన్ను చేసుకోవడం వల్ల నా భార్య జీవితం పూర్తిగా నాశనం అయిపోయిందని ఎప్పుడైనా నీ భార్య పట్ల నీకు అనిపించిందా? అలా అనిపిస్తుంది మనకి. ఈవిని చేసుకోవడం వల్లే చెప్పండి నాశనం అయిపోయామనిపిస్తుంది. రివర్స్ అడుగుతున్నాను, నన్ను చేసుకోవడం వల్ల నా భార్య జీవితం నాశనం అయిపోయిందని ఎప్పుడన్నా నీకు అనిపించిందా? లేదా నిన్ను చేసుకోవడం వల్ల నా భర్త జీవితం నాశనం అయిపోయిందని ఎప్పుడైనా అనిపించిందా? లేకపోతే రివర్స్ అనిపిస్తుందా? ఇవి పెద్ద ప్రశ్నలే, జీవితానికి అవసరమైన ప్రశ్నలే. వీటన్నిటినీ ఎప్పుడైనా మనం ప్రశ్నించుకున్నప్పుడు ఈ ప్రశ్నలకు సమాధానాలు ఉన్నాయా? ఒకవేళ రాత్రి వేళ ఎప్పుడైనా నీకు జ్ఞాపకం వచ్చినప్పుడు ఆ ప్రశ్నలకు జవాబు చెప్పుకుంటున్నావా? కంగారు పడ్డాను, ఆలస్యమైంది, త్వరగా చేసేసుకున్నాను, ఈ మనిషిని ఎందుకు చేసుకున్నాను, ఏంటి పరిస్థితులని ఎప్పుడన్నా నీకు అనిపించిందా? అనిపిస్తే జాగ్రత్త, నీకోసం ఈరోజు మాట్లాడుతున్నాడు దేవుడు, జాగ్రత్తగా విను. ఒకవేళ అలాంటి ప్రశ్న ఈ రోజుకి నీకు దోబూచులాడితే, అలాంటి ప్రశ్న వెనకాల ఇలాంటివి ఏమన్నా నిన్ను దోబూచులాడి ఈ రోజుకి వెంటాడితే, భర్త విలువ భార్యకి, భార్య విలువ భర్తకి, కుటుంబం విలువ తెలియని పిల్లలు, పిల్లల విలువ తెలియని భార్య భర్తలు, ఇలాంటి కుటుంబాలుగా ఎవరైనా మీరుంటే జాగ్రత్త, ఈరోజు దేవుడు మీతోనే మాట్లాడబోతున్నాడు. ఫ్యామిలీ అనేది ఎంత విలువైనదో, కుటుంబం అనేది ఎంత విలువైనదో, ఆ విలువైన సంగతులు దేవుడు మీతోనే మాట్లాడబోతున్నాడు. కుటుంబ నేపథ్యం అనేది చాలా గొప్పది. కుటుంబ నేపథ్యం అనేది దేవుడు చాలా కోరుకుని ఎంపిక చేసుకునే విలువైన సంగతి. అలాంటి గొప్పది కుటుంబ నేపథ్యం. 4 విషయాలు నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఒకసారి ఆ స్క్రీన్ షాట్ చూడండి. 4 విషయాలు కనబడతాయి, చూడండి. చూద్దాం ఒకసారి, జూమ్ చదవండి. రిలేషన్, రెవల్యూషన్, రిఫ్లెక్షన్, రెజరెక్షన్. అదే ఫ్యామిలీ అంటే. ఏంటి కుటుంబం అంటే? 4 విషయాలు చెబుతున్నాడు. రిలేషన్, సంబంధము అని అర్థం. రెవల్యూషన్, నీ హై ఓపెనింగ్ అయ్యే విషయాలు మ్యారేజ్లో తెలుస్తాయి. ప్రత్యక్షత, లైఫ్ అంటే ఇదిరా, ఇన్ని రోజులు ఏదో అనుకున్నాను, తిన్నాను, తిరిగాను, నచ్చినట్టు బతికాను, జీవితం అంటే కుటుంబం వచ్చాక అర్థమైందని ఒక ప్రత్యక్షత నీకు వస్తుంది. అదే నీకు కనబడేది రెవల్యూషన్. 3వ చెప్తున్నాడు రిఫ్లెక్షన్. నీ నుంచి నీ భార్య నుండి, నీ నుండి నీ భార్యకి, భార్య నుండి నీకు, మీ ఇద్దరు నుండి కుటుంబానికి, కుటుంబం నుండి సమాజానికి మీరు ఒక మెసేజ్, ప్రతిబింబం. మీరు ఒక ఎగ్జాంపుల్, మీరు ఒక ఉదాహరణ, మీరు సమాజానికి ఒక నిలువెత్తు సాక్ష్యంగా, ప్రతిబింబాలుగా ఉండాలి. ఇంకేముంది? రెజరెక్షన్. ఒకరి కొరకు ఒకరు రోజుకు మరణించాలి. నూతనంగా ప్రతిరోజు నీ భార్య కొరకు నువ్వు పుట్టాలి. నూతనంగా నీ భర్త కొరకు నిన్ను నువ్వు మార్చుకొని చస్తూ బతుకుతూ పుట్టాలి. ఈ 4 విషయాలే కుటుంబం అంటే. అర్థమైనట్టే ఉంది, అర్థం అవ్వలేదని నాకు అర్థమైంది. అర్థమయ్యేలాగా బైబిల్లోంచి చూద్దాం ఒకసారి రండి. ఆదికాండము 1వ అధ్యాయం, త్వరగా ఆదికాండము 1వ అధ్యాయం, చాలా జాగ్రత్తగా వినండి. ఆదికాండము 1వ అధ్యాయం 5వ వచనం చూడండి. ఆదికాండం 1వ అధ్యాయం 5వ వచనం. దేవుడు ఎలుగునకు పగలనియు చీకటికి రాత్రనియు పేర్లు పెట్టెను. అస్తమయం ఉదయం కలగొక దినమాయను. మరియు దేవుడు ఆ జలములను ఈ జలములను వేరుపరచగా, దేవుడు ఆ విశాలమును చేసి విశాల క్రింది జలములను ఆ ప్రకారం ఆయను. దేవుడు ఆ విశాలానికి ఆకాశం అని పేరు పెట్టిన. ఇలా చదువుకుంటూ పోతే 6 దినాలు కనబడతాయి మనకి. ఎన్ని?
సృష్టి దినాలు 6 దినాలు, 6 దినాల్లో 6 రకాల విషయాలు జరిగాయి. మొదటి విషయంలో ఏం జరుగుతుంది? దేవుడు భూమిని ఆకాశముని ఎలా సృష్టించాడో చెబుతున్నాడు. ఆ చెబుతూ దేవుడు ఏమన్నాడంటే, జలముల పైన ఆత్మ అల్లాడుచుండెను, చీకటి అగాధ జలముల పైన పరిశుద్ధాత్మను అల్లాడుచుండెను. యూనివర్స్ క్రియేషన్ అనేది స్టార్ట్ అయిందట. అలా ఎప్పుడైతే స్టార్ట్ అయిందో దేవుడు అంటాడు, ఫస్ట్ డేలో దేవుడు అన్నాడు తెలుసా, వెరీ గుడ్, మంచిది. నెక్స్ట్ డే వచ్చింది, సముద్రాలు కనబడ్డాయి, విశాలం కనబడింది. దేవుడు దానిని కూర్చి దేవుడు అన్న ఏమన్నాడు తెలుసా, మంచిది. 3వ దినం వచ్చింది, గడ్డి, నేల, విత్తనాలు, ఫలభరితమైన వృక్షాలు, అభివృద్ధి బీజాలు, ఇభివృద్ధి బీజాలు అంటే ఈ మన బాటనీలో మాట్లాడుకునేవి. గడ్డి, తమలో విత్తనాలు, బయట వచ్చే విత్తనాలు, చెట్లలో, గడ్లలో ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చూసిన తర్వాత దేవుడు అంటాడు 3వ దినాన్ని మంచిది, వెరీ గుడ్. ఫస్ట్ దినం మంచిది అన్నాడు, 2వ దినాన్ని మంచిది అన్నాడు, 3వ దినాన్ని మంచిది అన్నాడు, 4వ దినాన్ని సూర్య చంద్ర నక్షత్రాలను కలగజేసి కాలములను సమయములను వాటిని నియమిస్తున్నప్పుడు దేవుడు వాటంతటినీ చూసి దేవుడు అన్నాడు మంచిది, నచ్చింది యూనివర్స్ అన్నాడు. ఇంకా మాట్లాడాడు, ఇంకేం మాట్లాడుతూ అన్నాడు, నక్షత్ర రాశులు మాట్లాడిన దేవుడు 5వ దినాన్న భూజంతువులను, ఆకాశ పక్షులను అన్నిటినీ పుట్టించిన తర్వాత దేవుడు అన్నాడు మంచిది. 6 దినాలు మంచిది 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 మంచిది. ఆది కాండంలో 6 దినాలు మంచిది మంచిది మంచిది. బట్ ఒకటి మంచిగా లేదట దేవుడికి, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. అన్నీ మంచిదన్న దేవుడు సృష్టిలో ఆయనకి మంచిగా కనబడింది ఏంటో తెలుసా, నరుడు ఒంటరిగా ఉండడం మంచిది. రిలేషన్ అనే దానికి దేవుడు పునాది వేస్తున్నాడు చూడండి. సంబంధం అనేది ఎంత గొప్పదో దేవుడు పునాది వేస్తున్నాడు చూడండి. సృష్టిలో బంధం అనేది ఎంత విలువైందో చెబుతున్నాడు చూడండి. మొదటి దినం మంచిదన్నాడు, 2వ దినం మంచిదన్నాడు, 3, 4, 5, 6 దినాలు మంచివని 6వ దినాన మంచిని చేసిన దేవుడు అంటున్నాడు ఈడు ఇలా ఉండడం మంచిది కాదు. జంతువులను చూశాడు, పక్షులను చూశాడు, అన్నిటినీ చూశాడు. నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు. దేవుడు వెంటనే నిర్ణయించుకున్నాడు, వాడికి మ్యారేజ్ చేశాడు, వివాహం జరిగించన్నాడు. ఇప్పుడు సృష్టి మంచిది. ఇంత పెద్ద గడ్డి, ఇంత పెద్ద వృక్షాలు, ఇంత పెద్ద విశ్వము, ఇంత పెద్ద సమాజము, ఇంత పెద్ద వ్యవస్థ, జంతుజాలము, రకరకాల వ్యవస్థలు ప్రారంభమైతే ఇంత పెద్ద విశ్వానికి దేవుడికి లోపంగా కనబడుతుంది నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదని. అయితే ఆ లోపాన్ని భర్తీ చేసింది ఏంటో తెలుసా, మ్యారేజ్, వివాహం, పెళ్ళి. ఆ విషయాన్ని, పెళ్ళి అనేది సృష్టికే సౌందర్యం. అందుకే మన సాంగ్లో వస్తుంది, సృష్టిలోనే సౌందర్యమైనది నువ్వు పెట్టిన వివాహ వ్యవస్థ. మ్యారేజ్ అనేది లేకపోతే నేచర్కి బ్యూటీ లేదట, గమనించండి. వివాహం అనేది లేకపోతే ప్రకృతికి అందం లేదట. నువ్వేమనుకుంటావు, ప్రకృతి అందంగా ఉందని దాంతో సెల్ఫీలు తీస్తావు. దేవుడు ఏమన్నాడు తెలుసా, రే నువ్వు దాంపత్య జీవితం లేకపోతే సృష్టికే అందం లేదన్నాడు దేవుడు. మేఘాలు బాగున్నాయి, గట్టులు బాగున్నాయి, పిట్టలు బాగున్నాయి, చెట్లు బాగున్నాయి, నదులు బాగున్నాయి కాదు. దేవుడు అన్నాడు మీరిద్దరు కలిసి బతికితే బాగుంటుంది. అది కొండల కన్నా గొప్పగుంటుంది, నదీ పరివాహక ప్రాంతాల కన్నా గొప్పగుంటుంది. అందమైన మేఘాల కన్నా దాంపత్య జీవితం వీటన్నిటికన్నా అందమైంది. బంధాన్ని దేవుడు ప్రారంభిస్తుంది. ఇదిగో నువ్వు ఒంటరిగా ఉండకూడదు, నీకు గొప్ప బాధ్యత ఇస్తున్నాను. ఎంత బాధ్యత తెలుసా, సృష్టి నిర్మాణాన్ని బాగా వినండి. సృష్టి నిర్మాణం 6 మొదటి దినం, 2వ దినం, 3వ దినం, 4వ దినం, 5వ దినం, 6వ దినం. సృష్టి బాగా వినండి. సృష్టిని దేవుడు చేసిన తర్వాత ఈ కార్యక్రమాన్ని దేవుడు ఎలాగా ఆపేశాడండి చెప్పాలి. సృష్టి నిర్మాణం అంటే ఈ ప్రాజెక్ట్ని ఎలా ఎండ్ చేశాడు, ఎలాగ ఆపాడు, సృష్టి నిర్మాణాన్ని ఎలా ముగించాడో తెలుసా, మ్యారేజ్ చేసి ముగించాడు, ఫుల్ఫిల్ అన్నాడు. ఇంత పెద్ద సృష్టి నిర్మాణాన్ని దేవుడు ముగింపు ఎలా పలికాడు, సృష్టికి ముగింపు ఎలా పలికాడండి, వివాహం చేసిన తర్వాత సంపూర్ణమైందన్నాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటో తెలుసా, సృష్టి ఆయన చేసి వివాహముతో ఆయన సృష్టిని సంపూర్తి చేసి ముగిస్తే మరొక సృష్టి నిర్మాణాన్ని ఎవరి చేతుల్లో పెట్టాడో తెలుసా,
భార్య భర్తల చేతుల్లో పెట్టాడు. దాన్నే ప్రోక్రియేషన్ అన్నారు. అంటే ఆయన చేసిన సృష్టికి కొనసాగింపు చేసే సృష్టికర్తలు ఎవరో తెలుసా? మనమే. ఆయన చేసిన సృష్టికి, అంటే ఆయన చేసిన సృష్టికి ఆ సృష్టి కొనసాగింపు, జనరేషన్ కొనసాగింపు, అంటే మిగిలిన సంతాన ఉత్పత్తి కార్యక్రమం, ఈ సృష్టి కార్యక్రమం ఎవరి చేతుల్లో పెట్టాడో తెలుసా? భార్య భర్తల చేతులు. అందుకే సృష్టి కార్యక్రమం చేసి అక్కడ ముగిస్తే కొనసాగింపు దేవుడు భార్య భర్తల చేతుల్లో పెట్టాడు. ఎంత ఆశ్చర్యం అండి! మనుషుడు కలిస్తే మరొక మనిషి పుట్టడం ఏంటి? మనిషి నుంచి మరొక మనిషి రావడం ఏంటి? ఎంతకుంటుందండి? సృష్టి నుంచి, బాగా వినండి, సృష్టికర్త సృష్టిని చేసి మనల్ని సృష్టములుగా పెడితే మన నుంచి మరొక సృష్టి అంట. ఎప్పుడన్నా పిల్లల్ని అలా చూడండి, నిద్రపోయినప్పుడు. మా పాపని నేను చూస్తాను, మీరు చూస్తారు లేదు, చూడండి. 2 ఫేసులు కనబడతాయండి వాళ్ళలో. అటు అమ్మలాగా కనబడుతుంటుంది, వాటి నాన్నలాగా కనబడుతుంటుంది. గాడ్ క్రియేషన్ ఏంటి చెప్పనండి, విచిత్రంగా ఉంటుంది. అమ్మ నాన్న ఇద్దరు కలిసి ఒక ప్రతిబింబాన్ని దేవుడు తయారు చేసి అలా ఇస్తాడండి. ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో, ఎంత ఆశ్చర్యంగా ఉంటుందో. ఆ బిడ్డను చూస్తుంటే అన్ని రకాలు, అంటే తల్లిగా కనబడుతుంటుంది, తండ్రిగా కనబడుతుంటుంది. అంటే దేవుడు సృష్టిని నీ ద్వారా కొనసాగిస్తున్నాడు. బంధం, భార్య ఒక బంధం, భర్త ఒక బంధం, పిల్లల ఒక బంధం, ఆశ్చర్యకరమైన బంధం. ఇలాంటి బంధంలో దేవుడు ఏమన్నాడు తెలుసా? నువ్వు స్త్రీగా ఉండు, నువ్వు పురుషుడిగా ఉండు. కానీ చాలామంది ఏమనుకుంటున్నారు తెలుసా? స్త్రీగా పురుషుడిగా ఉండంటే, స్త్రీలు అన్నారట మొగోలుగా పుడితే బాగుండు అన్నారట. ఈ మధ్య కొంతమంది అదో రకములు తయారైపోయారు. ఆడికి చీర కట్టుకోవాలనిపిస్తుంది ఏటో మరి. ఆడవాళ్ళ బట్టలు వేసుకుంటున్నాడు, రకరకాల పనులు చేస్తున్నాడు, ఈడేటర్ ఇలాగైపోయాడంటే ఆడు ఫీల్ అయిపోతున్నాడు. అనవసరంగా మగోడుగా పుట్టాను, ఆడపిల్లగా పుడితే బాగుంది. ఇంటర్వ్యూలు మళ్ళీ ఆడికి ఎవడన్నా అడగండి, ఆడికి మళ్ళీ ఇంటర్వ్యూలు. దరిద్రం ఏడ చెప్పినా దేవుడి సృష్టిలో నువ్వు ఆడపిల్లగా ఉండాలన్నది దేవుని యొక్క చిత్తం, నువ్వు మగపిల్లోడుగా ఉండాలన్నది దేవుని చిత్తం. ఆ జెండర్కే పేరు పెడతావంటే నువ్వు ఎవరికి లోపం చూపిస్తున్నావు తెలుసా? దేవుడికి లోపం చూపిస్తున్నావు. అది కన్నా చదివినప్పుడు మీరు చదవండి. దేవుడు తన స్వరూపమందు స్త్రీనిగాను పురుషునిగాను, స్త్రీనిగాను పురుషునిగాను, దేవుడు తన స్వరూపమందు స్త్రీనిగాను పురుషుడిగాను చేశాడు. స్త్రీ పురుషుడు అంటే నువ్వు దేవుని స్వరూపం స్త్రీవైనా, నువ్వు దేవుని స్వరూపం పురుషుడివైనా, మీరు సాక్షాత్తు దేవుని స్వరూపం. మీరు ఎలా ఉండాలని, మీ రంగు ఎలా ఉండాలని, మీ ఎత్తు ఎలా ఉండాలని, మీ అందం ఎలా ఉండాలి, మీ పల్లవరస ఎలా ఉండాలి, మీ కళ్ళు ఎలా ఉండాలని, మీ ముఖ్యంతో ఉండాలని, ఇదంతా కోరికని డిజైన్ చేసుకున్నది ఎవరో తెలుసా? దేవుడు. గుర్తుపెట్టు. తనలా చూడాలనుకున్నాడు, తన గుణగణాలతో చూడాలనుకున్నాడు. అలాంటి నిర్మాణాన్ని నువ్వు పేరు పెట్టుకుంటున్నావంటే నేనేమన్నా? అప్పుడప్పుడు అనేస్తుంటారు గొడవల్లో వచ్చినప్పుడు, ఈ భార్య భర్తలు మీకే, మీరు మగోళ్ళు అంటారు. మరి మీరేంటి డైనోసార్లా? మీకే మగోళ్ళు అంటే మగోడు ఎంత విలువైనోడో గుర్తుపెట్టుకోండి. ఆడపిల్ల కూడా దేవుని దృష్టిలో అంతే విలువైన. ఆడపిల్ల ఎంత విలువైనదో దేవుని దృష్టిలో మగపిల్లోడు కూడా అంత విలువైనోడు. వీళ్ళిద్దరి ద్వారా దేవుడు కోరుకున్నాడు, ఒక చక్కటి బంధాన్ని ఏర్పరిచాడు. ఏమంటున్నాడు చూడండి, 2వ అధ్యాయం 15 వచనం, త్వరగా 2వ అధ్యాయం 15 వచనం. మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకుని ఏదైనా తోటను సేద్యపరచుటకును దాన్ని కాచుటకును దానిలో ఉంచెను. మరియు దేవుడైన యెహోవా తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలములను సేద్యపరచుటకును కాచుటకును. ఇప్పుడు చెప్పండి, కుటుంబ బాధ్యత అనేది ఎంతమంది మీద ఉందో చెప్పండి? ఇద్దరి మీద. కుటుంబం నాశనమైందంటే, కుటుంబం తేడాగా ఉందంటే, కుటుంబం పతనమైందంటే ఇద్దరిలో ఎవరిది బాధ్యత చెప్పండి? ఇద్దరిదే. కుటుంబంలో ఎవరైనా తప్పు చేస్తే దేవుడు అడిగే స్టైల్ చూడండి. ఆదాము తిన్నా అవ్వ తిన్నా, ఆదాము తప్పు చేసినా అవ్వ తప్పు చేసినా గుర్తుపట్టండి, దేవుడు ఇద్దరిని అడుగుతాడు. మా ఆయన వల్లే పాడైపోయిందంటే దేవుడు ఊరుకోడు, మా ఆవిడ వల్లే పాడైపోయిందంటే దేవుడు ఊరుకోడు. ఎందుకంటే మీరు సేద్యపరచాలంటే ఈ ఆజ్ఞ ఇద్దరికే. కాపలా కాయాలన్నా మీ ఇద్దరే,
సేద్యపరచాలన్నా మీ ఇద్దరే. కుటుంబంలో ఏది జరిగినా, ఎవరి వలన డిస్టర్బెన్స్ జరిగినా దేవుడు ఒక్కరిని అడగడు, నిలదీసి ఇద్దరిని అడుగుతాడు. ఏం చేస్తున్నారా అని అడుగుతాడు. ఈ లోకల్ కోర్టులు, ఈ జడ్జి గారు, ఈ న్యాయ వ్యవస్థ ఒక్కరిని డిఫెండ్ చేసి అడుగుతుందేమో కానీ దేవుడు అడుగుతాడు, మీ ఇద్దరిదే బాధ్యత. ఫ్యామిలీలో నాదేమి తప్పు లేదు, నాదేమి నీది తప్పు లేకపోవడం ఏంటి? ఆయన తప్పు చేసినా నువ్వు పనిష్మెంట్ తినాలి, నువ్వు తప్పు చేసినా ఆయన పనిష్మెంట్ తినాలి. ఇద్దరికీ దేవుడు సమానంగా పని. అందుకే తప్పు జరిగినప్పుడు అవ్వనే వదలలేదు. చెప్పండి, వదలడు ఆయన, గుర్తుపెట్టుకో. రిలేషన్ అంటే అదే. వ్యాధి ఎందును, బాధ ఎందును అదే రిలేషన్ అంటే గుర్తుపెట్టుకో. కష్టంలో, నష్టంలో, ఇబ్బందులో, సమస్యలో, బాధలో, డబ్బుల్లో, అప్పుల్లో, సమస్యలో, ప్రతి కన్నీటిలో, ప్రతి నవ్వులో ఉండేదే వివాహ బంధం అంటే. ఏమనుకుంటున్నా? ఆయన బాధలు ఆయన, నా బాధలు నా అంటే నోర్మే, తప్పదే. తన బాధలు తనవే, నా బాధలు నాదే. వండుతుంది బట్టలు, నోర్మే, తన బాధ నీది కూడా. ఒకరి బాధలు ఒకరు, కలిసి నవ్వినా ఇద్దరు నవ్వాలి, నవ్వినా కలిసి ఇద్దరు నవ్వాలి, ఏడ్చినా కలిసి ఇద్దరు ఏడవాలి. ఒక ప్రయాణం పోయిన ఇద్దరు కలిసి నిర్ణయం తీసుకోవాలి, ఒక వస్తువు కొనాలన్నా ఇద్దరు కలిసి మాట్లాడుకోవాలి. ప్రతిదీ తనతో డిస్కషన్ చేయాలి. ఎందుకంటే దేవుడు రిలేషన్లో అదే పెట్టాడు, రిలేషన్లో అదే దేవుడు పెట్టాడు. బంధం ఏర్పరిచాడు దేవుడు, కలిసి చెయ్యాలి. ఏది చేసినా మీ ఇద్దరు ఏమాత్రం నిర్ణయాలు తేడాగున్నా, మీ ఇద్దరు ఏమాత్రం నవ్వడంలో తేడా వచ్చినా, ఒకరు నవ్వుతూ ఒకరు ఏడుస్తున్నా, ఒకరు ఏడుస్తూ ఒకరు నవ్వునా, దేవుడు అన్నాడు జాగ్రత్త. తను ఏడుస్తే నువ్వెందుకు నవ్వుతున్నావు, నువ్వేడుస్తుంటే తనెందుకు నవ్వుతున్నాడు? ఫ్యామిలీలో కన్నీరు వచ్చిందంటే ఇద్దరికి సంబంధం ఉంది. కుటుంబంలో బాధ కలిగితే ఇద్దరికీ సంబంధం ఉంది. నవ్వులో ఇద్దరికీ సంబంధం ఉంది. ఆయన చేసిన అప్పుల్లో ఇద్దరికీ సంబంధం ఉంది. అది ఎలా ఆయన అడగండి అనుకో, బాధ్యత లేడు దానికి. చెప్పు, అప్పు చేసే ముందు చెప్పు, తిప్పలు తెచ్చే ముందు చెప్పు, ఆలోచించి అడగమని చెప్పు. మీ ఇద్దరికి బంధం ఉంది, బాంధవ్యం ఉంది. మీ ఇద్దరు ఏమాత్రం నవ్వులో తేడా వచ్చినా, మీ ఇద్దరు ఏమాత్రం ఏడవల్లో తేడా వచ్చినా, మీ ఇద్దరు ఏమాత్రం హెచ్చుతగ్గులు సమానంగా లేక హెచ్చుతగ్గులు కనబడినా, సమానంగా కనబడకపోతే ఇది ఎవరు అబ్జర్వ్ చేస్తారు చెప్పనా? నీ పిల్లలు చూస్తారు, ఖచ్చితంగా చూస్తారండి పిల్లలు. సీరియస్గా మీ ఇద్దరు మాట్లాడుకోండి, చిన్న హృదయం చెదిరిపోద్ది వాళ్ళది. సీరియస్గా మాట్లాడుకోండి, వాళ్ళు గోడ వైపు తిరిగి ఏడుస్తారు. సీరియస్గా మాట్లాడుకోండి, వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. సీరియస్గా మాట్లాడుకోండి. ఎక్కడం అనుకుంటున్నారు పిల్లల ముందు గొడవ పెట్టుకోవడం అంటే? చాలాసార్లు చాలామందికి ఎద్దుల్లాగా ఎదుగుతారు, బుద్ధి జ్ఞానం ఉండదు. వాళ్ళ ముందు గొడవ పెట్టుకుంటారు, వాళ్ళ ముందు అరుచుకుంటారు. నోర్మే, బయటకు పో, ఆ బాధలో పోయి కొట్టుకుంటే ఇద్దరు లోపల పో. ఆ పిల్లలు ఎదిగే పిల్లలు ఉన్నారు, మీరు ఎలాగ కొట్టుకుని తట్టుకుని మీరు ఇలాంటి మాటలు మాట్లాడుకుంటే ఏమనుకుంటారు వాళ్ళు? ఒక బ్యాడ్ ఎగ్జాంపుల్ చూపిస్తే, ఒక బ్యాడ్ ఎగ్జాంపుల్ ఏంటి చెప్పిన? మ్యారేజ్ అంటే ఇలాగే ఉంటుందిరా, పెళ్ళి అంటే ఇలాగే ఉంటుందిరా, మాలాంటి సావు నువ్వు సావకరాన్ని నీ కొడుకు నేర్పిస్తున్నారా? భార్యగా భర్తగా కలిసి పెళ్ళంటే ఇలాగే ఏడుస్తారా, ఇలాగ కొట్టేస్తాం, అందుకే పెళ్ళిళ్ళు వద్దురా అని చెప్తున్నారా? ఇండైరెక్ట్గా మెసేజ్ ఇస్తున్నారా? ఇలాంటివి నేర్పిస్తాడు, రెడ్ లైట్ ఏరియాలో తిరుగుతాడు. ఏమనుకుంటున్నావు? పిల్లం లేకపోతే ఇలాంటివి నేర్పిస్తాడు. ఎక్కడ తిరుగుతాడు? నేను కావాలని అంటున్నాను, కొన్ని దరిద్రపు సెంటర్లో తిరుగుతాడు, హెచ్చవేచ్చిపోతాడు. ఏమనుకుంటున్నావు? పాడి పనులు చేసి సుఖవేదలు వచ్చేస్తాడు, ఈ కొడుకు పోతాడు. ఏమనుకుంటున్నావు? పెళ్ళని ఒక బ్యూటీ నువ్వు ఎందుకు చూపించలేకపోతున్నావు? ఎందుకు కనబరచలేకపోతున్నావు? కొట్టుకోవడమే సంసారం అనుకుంటున్నారా? తిట్టుకోవడమే సంసారం అనుకుంటున్నారా? నడుపుతున్నాను. పిల్లలు జాగ్రత్త. మీ బంధాలు సరిగ్గా ఉంటే, మీ పిల్లల బంధాలు సరిగ్గా ఉంటే దీన్నే రిలేషన్ మెయింటైన్ చేయడం అంటారు. దాన్నే బంధము మెయింటైన్ చేయడం అంటారు. ఇది ఉండాలి మ్యారేజ్. రెండోది ఏంటో తెలుసా?